వేదికగా జరగనున్న ఎన్డీఏ హై లెవెల్ మీటింగ్ అనంతరం కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ దిశగా ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. దీంతో కేంద్ర కేబినెట్ విస్తరణ వార్తల ఊహాగానాల నేపథ్యంలో టీడీపీ ఎంపీలు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ కోసం టీడీపీ ఎంపీలు ఆశగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ విస్తరణ జరిగితే టీడీపీకి ఒక సహాయ మంత్రి ఆఫర్ వచ్చేలా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే రాయలసీమ నేతలకు కూడా ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. ఎస్ రవిచంద్, ఇవాళ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? హరీష, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఈ మధ్యాహ్నం ఎన్డీఏ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మొత్తం కూడా నరేంద్ర మోడీ 12 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానిగా చేసుకున్న రికార్డును నెలకొల్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎన్డీఏ సమావేశంలో ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీకి ఏదైతే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి ఒక మంత్రి పదవి ఛాన్స్ అయితే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే ఈ 12 ఏళ్ల పదవీ కాలం పూర్తయ్యాక కేబినెట్ విస్తరణ చేయాలని మోడీ భావిస్తున్నట్టు సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీకి కూడా ఒక సహాయ మంత్రి ఇవ్వాలని అనే ప్రపోజల్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వరకు కూడా రాయలసీమ నుంచి అవకాశం దక్కలేదు. కేంద్రంలో ఇప్పుడు 2 మంత్రి పదవులు ఉన్నాయి. రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్ర నుంచి కేబినెట్ మంత్రిగా ఉన్నారు. సహాయ మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలో రాయలసీమ నుంచి అయితే గ్యాప్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాయలసీమ వారికి అవకాశం దక్కుతుందని ఆశగా వారు ఎదురు చూస్తున్నారు. దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు నుంచి ఎంపీగా ఆయన ఉన్నారు. ఆయన ఎస్సీ నేత. అదేవిధంగా హిందూపురం ఎంపీ పార్థసారథి కూడా రేసులో ఉన్నారు. ఆయన సీనియర్ ఎంపీ. ఆయన కూడా గతంలో 3వ ఎంపీగా పనిచేస్తున్నారు. ఆయన గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. సీనియర్ నేత. బీసీకి అవకాశం ఇస్తే ఆయన కూడా ఉండే అవకాశం ఉంది. మరోవైపు దళిత కోటాలో యువనేత హరీష్ కూడా ఇక్కడ అమలాపురం ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా రేసులో ఉన్నట్టు మనకు సమాచారం వస్తుంది. ఈ విధంగా ఈక్వేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. అయితే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ప్రధానితో మాట్లాడిన తర్వాత ఎన్డీఏ మీటింగ్ అయిన తర్వాత వారు ఇచ్చిన ప్రపోజల్స్ బట్టి ఏ అంశాల గురించి మాట్లాడబోతున్నారు, కేబినెట్ విస్తరణకి టీడీపీ అంగీకరిస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు ప్రతిసారి కూడా రాష్ట్ర ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పదవుల విషయంలో ఆయన పట్టింపు లేదు. ఇంతవరకు కూడా కేంద్రాన్ని పదవులు కావాలని ఎప్పుడు అడిగిన సందర్భం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ సహాయ మంత్రిని అంగీకరిస్తారా లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పనులు కావచ్చు, అనేక అంశాలు ఇక్కడ పెండింగ్ అంశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కేంద్రం నుంచి ఇదోదిక సహాయాన్ని రెగ్యులర్గా పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పదవులు తీసుకోకుండా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఆయన పనిచేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అయితే ఎంపీల మట్టికి చాలా ఆశాభావంతో అయితే ఎదురు చూస్తున్నారు. ఒకవేళ మహిళకు అవకాశం ఇవ్వాలనుకుంటే బైరెడ్డి శబరి కూడా రేసులో ఉన్నట్టు, నంద్యాల ఎంపీ కూడా రేసులో ఉన్నట్టు కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు ఏదైతే ఇక్కడ జనసేన నుంచి కూడా ఒక సహాయ మంత్రి ఆఫర్ ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. కానీ వారు సున్నితంగా కేంద్ర కేబినెట్ లో చేరడానికి సుముఖంగా లేరనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీలు అయితే చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్, థాంక్యూ రవిచంద్.